ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 8 వరకు వాక్యము. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలములలో పడిపోవుచుండా శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి. అందుకు ఆయన వారితో, దావీదును అతని అనుచరులను ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? దేవుని మందిరములో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కాని తన అనుచరులు కాని తినకూడని అచ్చట నుండు నైవేద్యపు రొట్టెలను అతడును అతని అనుచరులను తినిరి కదా. దేవాలయములో యాజకులు విశ్రాంతి దినమున విశ్రామ విధిని ఉల్లంఘించియు నిర్దోషులగుచున్నారని మోషే చట్టమందు మీరు చదవలేదా? దేవాలయము కంటెను అధికుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు అను వాక్యమన్నందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ కూడా మరి యొక్క అవకాశాన్ని, మరి యొక్క దినాన్ని, మరి యొక్క సమయాన్ని దేవుడు మనందరికి ఇచ్చాడు. ఈ సమయమందు దేవుడు మనతో ఏం వాక్యాన్ని తెలియచేస్తున్నారు అని కొంతసేపు ధ్యానం చేద్దాం. చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో 7వ వచనము, 12వ అధ్యాయము 7వ వచనము, నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు అని యేసుక్రీస్తు వారు ఒక చక్కటి మాటని తెలియచేస్తున్నారు. ఇక్కడ 2 మాటలు కనిపిస్తున్నాయి. ఒకటి కనికరము, రెండవది బలి అర్పణ. పాత నిబంధన గ్రంథం మనం చదువుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలను బలి అర్పించమని, దహన బలులను, పాప పరిహారార్థ బలులను అర్పించమని సాక్షాత్తు దేవుడే వారికి ఆజ్ఞాపించినట్లుగా పాత నిబంధన గ్రంథంలో మనము చదువుకుంటూ ఉన్నాం. అదే దేవుడు ఇక్కడ చెబుతున్నటువంటి మాట, నాకు కనికరం కావాలి, అంతేకాని బలులు కాదు అని అదే దేవుడు చెప్తున్నాడు. ఒక చోటేమో బలులు అర్పించమని అడిగినటువంటి దేవుడు, మరొక చోట బలులు కాదు, కనికరము కావాలి, కారుణ్యము కావాలి, జాలి కావాలి, దయ కావాలి, ప్రేమ కావాలి అని చెబుతున్నాడు అని అంటే దేవుడు దేవుని మాటకు వ్యతిరేకమనా? కానే కాదు. కొంతసేపు ఈ 2 మాటల గురించి మనము ధ్యానం చేద్దాం. బలి అనేటువంటిది క్రియాపూర్వకమైనటువంటిది, కనికరం అనేటువంటిది ఒక మనిషి యొక్క మనస్సుకు సంబంధించింది, ఒక మనిషి యొక్క ప్రేమకు, ఆ మనిషి యొక్క స్వభావానికి సంబంధించింది. బలి అనేటువంటిది క్రియాపూర్వకమైతే, కనికరము ఆ మనిషి యొక్క మనస్సుకు, ఆ మనిషి యొక్క స్వభావానికి అది తార్కాణముగా కనిపించుచు ఉన్నది. బలి అర్పించమని చెప్పేసి దేవుడు అడిగాడు కదా. ఒకసారి వాక్యం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము. అందులకు సమూయేలు ఇట్లనెను, బలుల వలన, దహన బలుల వలన యావే సంతృప్తి చెందునా? విధేయత వలన కాదా? బలి అర్పించుట కంటే విధేయత మేలు, పొట్టేళ్ల కొవ్వు వేల్చుట కంటే అణకువ లెస్స అని సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినటువంటి మాటలు. దేవుడు బలుల వలన, దహన బలుల వలన తృప్తి చెందుతాడా? కాదంట. దేవుడు తృప్తి చెందేది విధేయత వలనంట.
అటు తర్వాత ఏమంటున్నాడు? బలి అర్పించుట కంటే విధేయత మేలు. విధేయత అనేటువంటిది మేలైనటువంటిది. పొట్టేళ్ల కొవ్వు వేల్చుట కంటే అణకువ లెస్స. బలి కన్నా విధేయత గొప్పది. పొట్టేళ్ల కొవ్వు కన్నా అణకువ లెస్స అని సమూయేలు ప్రవక్త చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారండి. మనందరి జీవితంలో కూడా ఇలాంటిదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది గొప్పది అంటే రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఒక మనిషి తప్పక దేవునికి అర్పణ చేయాలి. తన శరీరమును బలియాగముగా అర్పించగలగాలి. సజీవ శెలలుగా దేవుని సన్నిధిలో అర్పించబడాలి. వాటికంటే ముందుగా ఒక మనిషి యొక్క ప్రవర్తన, ఒక మనిషి యొక్క మానసిక స్థితిగతులు, ఒక మనిషి యొక్క మనస్సు, తన యొక్క స్వభావము ఎలా ఉన్నది అనేటువంటిది మొదట లెక్కలోనికి వచ్చేటువంటి విషయము. అటు తరువాత నీవు అర్పించేటువంటి అర్పణలకు ప్రాధాన్యత ఉన్నది. ఒకసారి వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 23వ వచనం వరకు. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. తన సోదరుని వ్యర్థుడా అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధయున్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతని వదిలిపెట్టి పోయి నీ సహోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము అని యేసుక్రీస్తు వారు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఒక మనుష్యుడు దేవుని సన్నిధిలో కానుక అర్పించడానికి బయలుదేరాడంట. బయలుదేరి ఉండగానే దారిలో మార్గ మధ్యలో ఆ మనిషి మనసుకి గుర్తొచ్చింది, జ్ఞాపకం వచ్చింది. ఇదిగో నా సహోదరుడితోటి, నా పొరుగువాడితోటి నాకు చిన్న సమస్య ఉంది కదా, గొడవైంది కదా, ఇదిగో నా పొరుగువాడిని నేను బాధ పెట్టాను కదా, నా పొరుగువాడు నాపై నిందారోపణ తెచ్చేటువంటి మనస్సు కలిగి ఉన్నాడు కదా, నా పొరుగువాడు నన్ను ఇష్టపడట్లేదు కదా, నన్ను ప్రేమించట్లేదు కదా అని జ్ఞాపకం వచ్చి ఆ మనుష్యుడు ఏం చేశాడంటే ఆయన దేవుడి సన్నిధికి వచ్చాడంట. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో మార్గ మధ్యలో నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, నీ పొరుగువానికి నీపై మనస్పర్ధలు ఉన్నట్లుగా నీకు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? వెంటనే నీ కానుకని అక్కడే వదిలిపెట్టు. బలిపెట్టిన దగ్గర వదిలిపెట్టి మొదట వెళ్ళి సమాధానపడాలి, సఖ్యపడాలి. నీ పొరుగువాడితోటి మరలా నీవు నీ యొక్క బంధాన్ని కొనసాగించే విధంగా ప్రేమపూర్వకముగా ఆ మనుషునితోటి సమాధానపడి తిరిగి వచ్చి కానుకను అర్పింపుము అని ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ మనుషునితో చెప్పారంట. ఆ మనిషి ఎవరై ఉంటారు? ఆ మనుష్యుడు నీవు నేను కాదా? ప్రార్థించడానికి మనమందరము సిద్ధమే. ప్రార్థించడానికి ప్రతి వ్యక్తికి కూడా సమయం ఉంది. గంట ప్రార్థన చేస్తావు, 2 గంటలు చేస్తావు, 3 గంటలు చేస్తావు, దినమెల్లా ప్రార్థన చేయమన్నా నీవు సిద్ధంగానే ఉన్నావు. కానీ నీ పొరుగువాడిని క్షమించగలవా? నీ పొరుగువాడిని ప్రేమించగలవా? ప్రార్థన చేయటము బలి అర్పణతో సమానమైతే నీ పొరుగువాన్ని క్షమించుట, నీ పొరుగువానితో సఖ్యత కలిగి ఉండుట, సమాధాన పడుట నీ మనస్సుకు సంబంధించి నీలో ఉన్నటువంటి కనికరానికి అది సాదృశ్యమే ఉన్నది. 2 దేవునికి చేయాలి. బలి కంటే ముందుగా సఖ్యత పడటము, సమాధాన పడటము, నీ సహోదరునితో మరలా ప్రేమపూర్వకముగా మెలగటము ఎంతో అవసరము. ఇక్కడ ఈ మాటలు బట్టి మనం చదువుకుంటే సమాధాన పడకుండా నీ అర్పణ అంగీకరింపబడదు. సమాధాన పడకుండా
నీ కానుక దేవుడు అంగీకరించడు. దేవుని ఆలయానికి కానుక ఇవ్వాలి అని అంటే అందరూ కానుకిస్తారు, ఎంతైనా ఇస్తారు. మీరిచ్చే కానుకను బట్టి దేవుడు మిమ్ము దీవిస్తాడు. దారిలో ఉన్నప్పుడు ఎంతోమంది ఆహారం లేక, ఎంతోమంది చేతులు చాపి అడుక్కుంటూ ఉంటారు. ఎంత ఇచ్చావు? ఎంత ఇవ్వగలిగిన మనసు ఉంది? అదే దేవుని ఆలయానికి కానుక ఇవ్వాలనంటే నువ్వు ఎంత ఇవ్వటానికైనా సిద్ధపడుతున్నావు. కానీ నీ కళ్ళతో చూసావు కదా, ఒక మనుష్యుడు ఆకలితో అలమటిస్తూ చేయి చాపినప్పుడు ఆ మనుషునికి అన్నం పెట్టగలిగవా? ఆ మనుష్యుని ఆదుకొనటానికి నీకు మనసు కలిగి ఉందా? ఆలోచించి. ఇదే కదా యేసుక్రీస్తు వారు చెప్తుంది, నేను కనికరమును కోరుచున్నాను, కారుణ్యమును కోరుచున్నాను, దయను కోరుకుంటున్నాను, ప్రేమను కోరుకుంటున్నాను, జాలిని కోరుకుంటున్నా, బలులను కాదు. నీవర్పించేటువంటి బలి ఉన్నతమైందే, కానీ నీ మనసు దేవునికి దూరంగా ఉంటే, నీ పొరుగువానిని అంగీకరించాలనేటువంటి స్థితిలో నీవుంటే, నీవర్పించేటువంటి కానుక దేవునికి ఎలా ప్రీతి కలిగించిద్ది? దేవుణ్ణి ఎలా సంతోషపెట్టిద్ది? ఆ కానుకను బట్టి దేవుడు ఏ విధంగా ఆనందిస్తాడు? ఆలోచించే. ఇదే కదా యేసే చెప్తుంది, కావలసింది కారుణ్యం అంట, బలి కాదు. మనకందరికీ తెలిసినటువంటి ఒక కథ, మంచి సమరయుని కథ. ఆ కథలో మనం గమనించినట్లయితే ఒక యాజకుడు, ఒక లేవి, ఒక సమరయుడు, ఈ ముగ్గురు కనిపిస్తారు మనకి. గాయాలతో కొట్టబడి దారిలో ప్రాణానికి కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక మనిషిని చూసి యాజకుడు చూసి కూడా తప్పుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అటు తర్వాత వచ్చినటువంటి లేవీయుడు కూడా అదే విధంగా ప్రవర్తించాడు. కానీ చివరిగా వచ్చినటువంటి సమరయుడు మాత్రం ఆగి పరామర్శించి తనకు చేయవలసినటువంటి సపర్లన్నింటినీ కూడా చేసి తిరిగి కొంత వైద్యునికి చెల్లించి మరీ వెళ్ళాడండి. ఈ ముగ్గురిలో దేవుడు ఎవరిని అభినందించాడు? ఖచ్చితంగా సమరయుడే. ఈ ముగ్గురులో ఒక యాజకుడు ఉన్నాడు, ఒక లేవీయుడు ఉన్నాడు, ఒక సమరయుడు ఉన్నాడు. యాజకుని యొక్క ధర్మం ఏంటి అంటే, యాజకుడు దేవాలయంలో తన విధిని నిర్వహించుటకు తొందరపడి వెళ్తున్నాడు. తనకి సమయమైందేమో, ఆ యాజకుడు పూజ చేయవలసిన సమయమైందేమో, అది ఆదివారం అయిందేమో, విశ్రాంతి దినమైందేమో, నాకు టైం అయిపోయింది కదా, నేను అర్జెంటుకి వెళ్ళాలి, ఎందుకు పూజ చేయాలి, బలులు నర్పించాలని యాజకుడు తొందరపడి వెళ్తున్నాడు. కానీ మార్గ మధ్యంలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక మనిషిని మీద ఆ యాజకుడు కనికరపడలా. అటు తర్వాత ఒక లేవీయుడు కూడా అదే పని చేశాడండి. ఒక లేవీయుడు ఎవరు? ఎన్నుకోబడినటువంటి ఒక వ్యక్తి, దేవుడి సన్నిధిలో ప్రత్యేకముగా కొన్ని విధులు నిర్వహించుటకు ఎన్నుకోబడినటువంటి ఒక జాతి. అయితే ఆ లేవీయుడు కూడా ఆ మనుష్యుడిని అలానే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమై ఉండొచ్చు? దేవాలయంలో తనకేదో పని ఉండొచ్చు, ఆ పనిని జరిగించడం కొరకే ఆసక్తి చూపించాడు. కానీ ఆగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడానికి ఆగలేదండి. కానీ సమరయుడు తను కూడా ఏదో ప్రయాణం మీద వెళ్తున్న వ్యక్తే, కానీ ఆగాడు. తన ప్రయాణమును ఆపుకున్నాడు, తనకున్నటువంటి పనిని ఆపుకున్నాడు. అన్నింటినీ ఆపుకొని మొదట సహాయం చేశాడు, ఆదరించాడు, ఆదుకున్నాడు. ఆ వ్యక్తికి కావలసినటువంటి సుపర్లన్నింటినీ కూడా జరిగించి తిరిగి తనే కొంత డబ్బును చెల్లించి మరీ తన పని మీద వెళ్ళాడండి. ఇదే కదా యేసయ్య కోరుకుంటుంది, ఇదే కదా యేసయ్య నిన్ను నన్ను అడుగుతుంది. ప్రార్థన చేయడానికి మనం అందరమే సిద్ధమే, కానీ క్షమించడానికి కాదు.
కానుకలు ఇవ్వటానికి సిద్ధమే, కానీ ఆకలి కొని నీ ముందు చేయి చాపిన వాడికి ఒక ముద్దన్నం పెట్టడానికి మాత్రం మనకు మనసు లేదు. ఒకసారి వాక్యం చదువుకుందామండి. యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. కానీ ఎవరైనాను తాను దేవునిని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కన్నులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుని అతడు ప్రేమింపలేడు. ఈ వాక్యం మనతో మాట్లాడట్లేదా? ఈ వాక్యం మనకు కాదా? ఎవరైనాను తాను చూడని దేవుణ్ణి ప్రేమింతునని చెప్పుకొనుచు కన్నులారా చూచినటువంటి సోదరుణ్ణి ప్రేమింపనిచో తాను అసత్యవాది. ఆ వ్యక్తిలో ప్రేమ లేదంట. దేవుణ్ణి ఎవరు చూశారండి? నువ్వు చూసావా? కానీ దేవుణ్ణి ప్రతి ఒక్కరు ప్రేమించేవారే. కానీ కంటికి కనిపించేటువంటి నీ పొరుగువాణ్ణి నువ్వు గుర్తించట్లా, నువ్వు ఆదరించట్లా, నువ్వు సహాయం చేయట్లా. ఆ మనిషికి కావలసినటువంటి ఆదరణని నువ్వు అనుగ్రహించట్లా. అటువంటి వారిని దేవుడు అంటున్నాడు కదా, అసత్యవాది. అసత్యవాది అని దేవుడు వాక్యము ద్వారా ఒక బిరుదిచ్చాడండి. అసత్యవాదివా నీవు? కాదు కదా. ఎందుకని కనికరము చూపించలేకపోతున్నావు? యేసుక్రీస్తు వారు మనిషికి విలువనిస్తే నువ్వు దేవునికి విలువనిస్తూ దేవుడి ప్రకారం జీవిస్తున్నావు, వెరీ గుడ్. కానీ యేసయ్య ఏమంటున్నాడు? ఆయన వచ్చింది మనుషుల కోసం, ఆయన అంగీకరించింది మనుషులను. కానీ నువ్వు మనుషులను తృణీకరిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ ఉంటే ఆ వ్యక్తిని దేవుడు అంటున్నాడు అసత్యవాది. కారణము, ఆ మనిషిలో కనికరం లేదు, ఆ మనిషిలో ప్రేమ లేదు, దయ లేదు. చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావండి? నీ కళ్ళకు కనిపించేటువంటి మనిషిని నువ్వు తృణీకరిస్తుంటే, వ్యతిరేకిస్తుంటే దేవుడు ఒప్పుకుంటాడా నీ ప్రార్థనని? దేవుడు ఒప్పుకుంటాడా నీ కానుకని? ఆలోచించేయి. అందుకనే యేసయ్య మనతో చెప్తున్నారు కదా, నేను కోరుకునేది కారుణ్యమును కానీ బలులను కాదు అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారండి. మరి ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకుందాం. బలులను అర్పించుటకు నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను, కానీ నా పొరుగువాడిని ప్రేమించుటకు, ఆ వ్యక్తిని క్షమించుటకు, ఆ వ్యక్తి అవసరము తీర్చుటకు నేను సిద్ధంగా లేనివాడనైతే ప్రభు చెప్పినట్లుగా ఆయన ఆశను మనం నెరవేర్చట్లేదండి. నీకు నచ్చింది నువ్వు దేవుడికి ఇవ్వటం కాదండి, ఆయన అడిగింది ఇవ్వటం వలన దేవుడు సంతోషపడతాడు. నువ్వు అనుకుంటావు దేవుడికి ఇది ఇస్తాను, దేవుడికి ఇంత ఇస్తాను, దేవుడికి ఇది చేస్తానని నువ్వు అనుకుంటున్నావు. అది నీ ఆలోచన. కానీ దేవుడు తన ఆలోచన చెప్తున్నాడు, తనకి ఏం కావాలో అడుగుతున్నాడు. అడిగింది ఇవ్వకపోతే ఎలా సంతోషిస్తాడు? మన ఇంట్లో చిన్న బిడ్డలు వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే వాళ్ళు సంతోషిస్తారా? ఏడుస్తానే ఉంటారు. ఒకవేళ నువ్వు వాళ్ళకి బలవంతంగా ఇచ్చినా దానిని వాళ్ళు ఇష్టపడతారా? వాళ్ళ దగ్గర ఉంచుకుంటారా? అది వాళ్ళకి ఏ విధంగా నన్ను సంతోషాన్ని కలిగించిద్దా? లేదు. వాళ్ళు అడిగింది ఇస్తేనే వాడు సంతోషపడతాడు. మరి యేసుక్రీస్తు వారు వాక్యం ద్వారా చెప్తున్నారు కదా, నాకు కావలసింది కారుణ్యము, నాకు కావలసింది ప్రేమ, నాకు కావలసింది దయ, క్షమించే మనసు. ఆయన చెప్తుంటే ఆయన అడిగింది ఇవ్వకుండా నేను కానుకిస్తాను, నేను పూజకి వెళ్తాను, నేను అన్నీ చేస్తాను నువ్వు చెబితే ఆయన సంతోషిస్తాడా? ఇవన్నీ చేయాలి, పూజకి రావాలి, ప్రార్థన చేయాలి, కానుకలు ఇవ్వాలి, అన్నీ ఉన్నాయి. కానీ వీటికి ముందుగా ఆయన చెప్పేది ఏంటంటే నీ మనస్సు, నీ స్వభావం. ఎందుకంటే మనస్సులో కల్మషం లేకుండా, మనస్సు పరిశుద్ధంగా నిష్కళంకంగా ఉంటే నువ్వు దేవుణ్ణి సంతోషపెడతావండి.
ఆయన కావాల్సింది అదే. నీ మనస్సు నిష్కలంకంగా ఉండాలి. నీ స్వభావము ఆయన స్వభావం పోలి ఉండాలి. నీ జీవితము ఆయనను అనుసరించేదే ఉండాలి. ఆయన కోరుకుంటుంది అది. అటు తర్వాత నువ్వు అర్పించేటువంటి అర్పణ ఆయనకు అంగీకారంగా మార్చబడింది. ఆయన ఆ అర్పణ ద్వారా ప్రీతి చెందుతాడు. నీ వేసేటువంటి సాంబ్రాణి ఆయన ఆఘ్రాణిస్తాడు. అప్పుడు నీ ధూపము అనేటువంటి ప్రార్థన ఆయన పాద సన్నిధిలో కనిపించింది. మనసంతా కక్షలు, పగలు, విభేదాలు, ఒక మనిషిని గురించి చెడు ఆలోచనలు కలిగి, ఒక చెడు వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండి ప్రార్థన చేస్తే అది దేవుడికి ఇష్టమా? బలులర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడా? గమనించండి. మొదట మన మనస్సుని, మన స్వభావాన్ని, మన ఆలోచనలు మార్చుకుందాం. తద్వారా పరిశుద్ధపరచబడినటువంటి మనస్సుతోటి, పరిశుద్ధపరచబడినటువంటి ఆత్మతోటి, నిష్కళంకమైనటువంటి హృదయంతో దేవునికి అర్పణ చేద్దాం. మన బలి అర్పణ దేవుడు అంగీకరించినట్లుగా మన మనస్సులను మార్చుకుందాం. దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.